ఐసు హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా? తీసుకున్నానండి. అమలాపురం 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 ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా, మర్చిపోయి ఉంటూ అనుకున్నాను. నిన్ను పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని పాపిస్తుందాన్ని, నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడు వేసి శిక్ష అనుభవించాలి? నా ఊళ్ళో కదా పిచ్చివాడి అయ్యావు. ప్రేమిస్తే తప్ప మురళి, నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా, అమలాపురం 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 నిన్ను చంపేస్తాను. గౌరవం దగ్గర నా కొడుకుని తలెత్తుకోకుండా చేసింది ఈ పాపిస్తుంది. రే రాజేంద్ర, నిన్నెరకు పారేరా. అమలాపురం 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 మాయనండి. పిచ్చి మాకుండి గారు కూర్చో. నేను అలా సింగరాని కాదు. నమస్తే, మీరు చూస్తున్నది టీవీ 9. నా పేరు హరిత. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థసారథి హత్య. హంతకుడి ఆచూకీ 24 గంటల్లో కనుక్కోని పక్షంలో సిఐ వినోద్ ని సస్పెండ్ చేసే అవకాశం. నేను పట్టుకుంటాను. సార్, వ్యూ బాగుంది కదా సార్? సైకాలజీ స్టడీ చేసావా? ఎందుకు సార్? టాపిక్ డైవర్ట్ చేయడానికి కుదరదని నా మూడ్ డైవర్ట్ చేస్తుంటేను. టాపిక్ దేవుంది సార్, రిజైన్ చేశాను. తెలిసింది. ఎలాగూ సస్పెండ్ చేస్తారు, ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలని నేనే రిజైన్ చేశాను. అది అసమర్థుల లక్షణం. ఒకప్పుడు జీవితంలో ఓడిపోయాను, ఇప్పుడు ఉద్యోగంలో ఓడిపోయాను. విచిత్రం ఏంటో తెలుసా సార్? ఆ రెండింటికి పార్థసారథే కారణం. అతన్నేమీ చేయలేకపోయాను. అంతకన్నా అసమర్థత ఏముంటుంది సార్? ఒక రకంగా చెప్పాలంటే అతన్ని పట్టుకోవడానికి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. నా వల్ల కాలేదు. చివరకు డిపార్ట్మెంట్ నాకిచ్చిన తుపాకీ వల్ల అయ్యింది. అతడు దొరికిపోయాడు. ఆ ఒక్క విషయంలో చెప్పాలంటే నేను సమర్థుణ్ణి సార్. చివరకు మీరు చెప్పిన పని కూడా సక్రమంగా చేయలేకపోయినందుకు మీకు సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఎలా ఉన్నా? బతికే ఉన్నా. చావాలని ట్రై చేసావు కదా? చావనివ్వలేదు కదా నువ్వు. నా ప్రియమైన శత్రువుని చంపావు. ఎందుకు చంపావో తెలుసుకుందామని. నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన ప్రతివాడు ఎవరికో ఒకరికి సమాధానం చెప్పి తీరాల్సిందే. నేనే తప్పు చేయలేదు. దీన్నేమంటారు? నేనెవరో తెలుసా? నన్ను గుర్తుపెట్టావా? వారం రోజులు నిన్ను ఆట పట్టించినందుకు జీవితాంతం శిక్ష వేశావే. తెలిసి ఎవరు తప్పు చేయరు, భయపడతారు. పైగా నీకు చాలా భయం కదా. నువ్వు చేసేది తప్పని తెలిసి కూడా
చాలా కష్టపడి మా అన్నయ్యని నా కళ్ళ ముందే చంపావే. మా అన్నయ్య నీకు చేసిన అన్యాయం ఏంట్రా? వద్దున్నా వదలకుండా వెంటపడి మాట్లాడుతూ ఉండేవాడివి కదా. చెప్పు, ఇప్పుడు చెప్పు. టెల్ మీ నౌ, ఎందుకు నన్ను మోసం చేశావు? గొడవ మనుషులు ఎవరైనా కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో గొడవ జరగటానికి మాత్రం కారణాలు రెండు. ఒకటి కనకం, రెండు కాంత. కనకం అంటే డబ్బు. మనిషి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. మనిషి బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో అంతకంటే రెట్టింపు ప్రమాదం ఈ డబ్బు. డబ్బు విలువ పెరిగేసరికి మనిషి ప్రాణం విలువ తగ్గిపోయింది. గొడవ జరిగేది రెండు వర్గాల మధ్య అయినా, ఇద్దరు మనుషుల మధ్య అయినా, ఏ పాపం తెలియని అమాయక ప్రజలు సైతం ఒక్కోసారి బలైపోతూ ఉంటారు. ఇక కాంత అంటే స్త్రీ, ఆడది. ప్రపంచంలో ఉన్న 7 వింతల గురించే మనకు తెలుసు. కానీ అందరికీ తెలిసిన ఎవరికీ తెలియని ఎనిమిదో వింతే స్త్రీ. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పుట్టుకకు ఆడదే కారణం. ఆడది మంచిదైనా గొడవే, చెడ్డదైనా గొడవే. ఆడది తలుచుంటే తను దాటే గడపకు సైతం అనుమానం రాకుండా కార్చిచ్చు పెట్టి సామ్రాజ్యాలు పోల్చగల సత్తా ఆడదాని సొంతం. అంతర్జాతీయ ప్రామాణిక విలువలతో రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖ తీరంలో కనకంతో మొదలైన చిన్న గొడవ కారణంగా ఎన్ని గొడవలయ్యాయో జస్ట్ వాచ్ ఇట్. నమ్మినందుకు బాగా దెబ్బతీసావురా. నమ్మితేనే కదా దెబ్బతీగల. దెబ్బతీసి కూడా నేను ఎందుకు రమ్మన్నానో తెలుసా? నువ్వు నన్ను చూడాలని, చూసి ఏడవాలని. దీని అంతటికీ కారణం కూడా నమ్మకం. నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే నువ్వు ఉన్నది నా అడ్డాలో. అడ్డా నీదేరా, కానీ వచ్చింది పార్థసారథి. బాగుంది చిన్న, బాగుంది. అన్నయ్య చచ్చిపోయి అర్ధగంట కూడా కావట్లేదు, నువ్వు ఇలాంటి పనులు మొదలు పెట్టాం. దానికి కుదరట్లేదు. నువ్వు కూడా రారా. చిన్న పర్లేదు రారా. వస్తావా పోతావా?
వాళ్ళన్న చస్తే ఏడుపు రాలేదంట. చంపిన వారి మీద కసొచ్చిందంట. ఆ కసి తగ్గకుండా ఇంకా పెరగాలని కత్తితో వేలు కోసుకుని పచ్చడి రాసుకున్నాడు. కడిగి కట్టు కడుతుంటే అసలు నీ వాగుడేంట్రా? తప్పైంది చిన్న. అందుకని కళ్ళని నమ్మకురా, మోసం చేస్తాయి. చెవుని నమ్మకు. ఈ సాయంత్రానికి పార్థ సారథి గాడి చావు కేక వినిపిస్తుంది. క్షమించండి అయ్యా, ముహూర్తంలో ఏదో పొరపాటు. మరోసారి ఇదే మంచి ముహూర్తం. మిగిలిన కార్యక్రమం చలో. ఉంటుంది కసి, నీ నాలుకే కసి. దానికి దొర ఎక్కువ. దీన్నే నోటి దొర అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకను తెరిచుంచు. నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం వెళ్ళోనాయన. రెండు రోజులైంది, ఇది మూడో రోజు. చెప్పిన పని చెయ్యు కానీ నీ మొహానికి ఆ పిల్లిగడ్డ ఒకటి. నీకు నా గడ్డం మీద కోపం ఉంటే చెప్పు, పార్లర్కి వెళ్ళి తీయించేస్తాను. నా మీద కోపం ఉంటే చెప్పు, కోర్టుకెళ్ళి డైవోర్స్ ఇచ్చేస్తాను. ఏంటి, నాకు డైవర్స్ ఇస్తావా? నీ మొహానికి అంత ధైర్యం కూడానా? ఏది ఇవ్వు చూస్తాను. లిఫ్ట్ లో మొదలెట్టమంటావా? పోకిరిలో కూడా లవ్ అక్కడ స్టార్ట్ అయ్యి బాగా వర్కౌట్ అయింది. అసలు సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వస్తున్నాము. అలా అనిపిస్తుందా? ఏ టైం స్టార్ట్స్ కానీ ఇదేంటిది అమ్మూర్లో ఉంది. నెత్తి నోరు బాతుకున్నాను నీ మొహం చేసుకోనని. మా అమ్మ వినిసస్తేగా. మా అమ్మ కూడా వినలేదు, అందుకే చచ్చింది. రోజు నీ ముఖం చూడలేక. నా మొహానికి నీ మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. ఏం బాబు, నీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదు. ఏ ఎందుకు అనిపించట్లేదురా? మొబైల్కి మొబైల్ సపోర్టా? అతనికి ఆ ఉద్దేశం ఉంటే నీకే సపోర్ట్ చేసేవాడు. ఏరా ఆ? ఏమో కొంచెం మర్యాద మాట్లాడు. అసలే మా బాధలు మేము ఉన్నాం. ఎవరేం చేసి చచ్చాడో లిఫ్ట్ ఆగింది. మీ అబ్బాయి నొక్కాడు. ఏరా మా అబ్బాయి ఎక్కడ నన్నే చూసి చెప్తున్నావేంటి? వారికి చెప్పొచ్చునా? అయితే వారికి పుట్టలేదనా నీ అనుమానం? చూడు, కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. రంగు అంటే నాది, రూపం ఆడితే. అయ్యి బాబు, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కూడా తీసుకురావద్దంటాను. ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ఏంట్రా ఎంత ధైర్యరా నీకు? ఐ లవ్ యూ అని చెప్తావా? పైగా అందంగా ఉన్నానని చెప్తావా? నేనా? ఆ? మిమ్మల్ని నేను చెప్పేది అమ్మాయి కదా. ఏంటి, నువ్వు చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? ఏ ప్రతిరోజు నీ వెంటే ఉంటుందిగా, అప్పుడు చెప్పుకోవచ్చు.
I love you అని. మీరేనా చెప్పండి, మీ ఆవిడ అందంగా ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఆ? ఎందుకంటే అది అందంగా లేదని అందరికీ తెలుసు. అంతే కదా సార్. కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో అందరూ నీకే సపోర్ట్ చేస్తారు. ఇందుకు చెప్తాను ఈ సంగతి. అంతే దొరికింది. నమస్కారం సార్. చెప్పు. ఏంటి సార్ అదే పని మీద ఉన్నారా, పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా చిరాగ్గా ఉంది. అవును సార్, కోపం, ఇరిటేషన్, బాధ, చిరాకు, జిఫ్రీ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఆ ఇరిటేషన్ లో మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఆ అమ్మాయి వాళ్ళని మీరు ఇరిటేట్ చేశారంటే వాళ్ళ కోపం వచ్చి మీ కాళ్ళు చేతులు తీసేయచ్చు. నా మాట వినండి సార్, సెల్ఫ్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. దీని మీద ఒక సంతకం చేయండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సంతకం చేయండి. ఇదిగోండి, పని తీసుకోండి. తీసుకోండి, చేయండి. ఆహా, ఇన్నాళ్ళకి నీ దరిద్రం తీరింది, పాలసీ దొరికింది. ఏంటి సార్, ఏంటి సార్ ఇది, ఏంటి సార్ ఇది? సంతకాలు ఏమంటే గీతలు గీసేస్తారేంటి సార్? ఏంటి సార్ పిచ్చి గీతలు గీశారు? 1 minute. ఏంటి సార్ ఇప్పుడే మీరు ఫోన్లో మాట్లాడారా? బయట ఎలాగో కుదరట్లేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకునేవాట. బంగారం లాంటి కారు నా పంట పండేసింది. ఇంతకీ వాన్ రావడం ఈడే సార్. ఎక్స్క్యూజ్ సార్. ఎక్స్క్యూజ్ ఎందుకులేండి, కూర్చోండి సార్. సార్ ఆ కారు నా కారే సార్. సార్ మనిషికి డబ్బులు అయినందుకోండి సార్, ప్రాణం విడుదల ఆడిపోతుంది సార్. పరిగెట్టుకుని కన్నతలతో చెప్తాను సార్. నోరు లేని కారు ఎవరితో చెప్తుంది సార్? చూసారా, మీరు చెప్పబోతున్నారు, మారాటలతో చెప్తుంది సార్. సార్ మీరు ఎవరండి? వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. సార్ దాని బాధను తెలుసుకుని లోపలికి వచ్చాను సార్. సార్ మీరు పాలసీ చేశారనుకోండి సార్, దానికి బాగా కట్లు కట్టించి ఇవుల్లో పెట్టి తెచ్చి మీ చేతిలో పెడతాను సార్. ఒక్క పాలసీ. నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటే వాడు నన్ను ఒకటి పీకెళ్ళాడు. ఇప్పుడున్న నాకు ఇరిటేషన్ మూడ్ లో నేను రెండు పీకానంటే నువ్వు స్పాట్ డెడ్, చచ్చిపోతావు. నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? సంతకం చేయి. సార్ ఏంటి సార్ ఇది? ఏంటా ఇల్లు కాలు ఎవరు చేస్తుంటే ఏదో ఒకళ్ళు ఎవరు సార్ మర్యాద. Excuse me, sir. నేను ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఏమైనా ఉందా? ఓహో, ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నావమ్మా? ఎస్ సార్. క్రెడిట్ కార్డు తీసుకునే ఐడియా ఉందని అడుగుతున్నావా? నాయనా ఏడుకొండవాడా తండ్రి, నేనెవరో నీకు బాగా తెలుసు. కూడికి లోటు లేకుండా తారేపుల గుడ్డలో ఓ ఎకరం చేపలు చెరువు ఇచ్చావు, బోర్లో ఓట ఇచ్చావు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి మోటార్ సైకిల్ ఇచ్చావు, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చే పెళ్ళాన్ని ఇచ్చావు. అది ఎందుకు ఎడుతుందో దానికే తేలడం. నా మాట ఎలక్షన్ కూతుర్ని ఇచ్చావు, దాన్ని హైదరాబాద్ లో చదివించి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దాని పెళ్లి. టీవీ సీరియల్లో హీరో లాంటి మేనలని ఇచ్చావు, ఆడితోనే పెళ్లి. పెళ్ళయ్యాక టీవీలో హీరోగా ట్రై చేస్తాను అన్నాడు. సరే ఆడి మాట మనం ఎంత కాదంటాం, ఓకే అన్నాం. ఈ మధ్య కొత్తగా బీపీ ఇచ్చావు, దాన్ని అసలు వాడలేదు. ఈ పెళ్లి జరిపించలేదనుకో దాన్ని ఆడాల్సి ఉంటుంది. నిన్ను అడగకుండా ఇచ్చావు కాబట్టి ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించేసి ఓ మనవల్లో మనవరాల్లో నా చేతిలో పెట్టేస్తే వాళ్ళతో నేను హాయిగా ఆడుకుంటాను. మాయా ఏడ్రా అత్త ఏడుస్తుంది. అది ఏడవకపోతే ఏరైతే గాని ఏడిస్తే ఏరైతే ఏంట్రా? ఏమ్మా పూజ ఎందుకు ఏడుతున్నావు? ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదండి. అలాగా, ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చకపోతే ఈ పెళ్లి అయ్యాక నీకు నచ్చినోడు తెచ్చి నీ పెళ్లి చేస్తాను గాని ఇదిగా అందాక ఏదన్నా మూలగు ఆడవా. ఇప్పటికిప్పుడంటే ఏం చేద్దాం? ఆయన తప్పంతా దీంతేనే. వాడు చాలా మంచివాడు, ఇదే భయపడి చేస్తోంది. చాలా సార్లు ప్రపోజ్ చేశాడు కూడా. ఏం డెసిషన్ అయినా ఇప్పుడు తీసుకో, లేదంటే లైఫ్ లాంగ్ నీ బావతోనే అడ్జస్ట్ అవ్వాలి. ట్రాఫిక్ లో ఇరుకొని చావనైనా చేస్తాను గానీ చచ్చిన వాడిని పెళ్లి చేసుకునే. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేవే? నీకు ధైర్యం ఉంటే ఇప్పుడే ఇక్కడే మేము పెళ్లి చేసుకుంటాం. తాళిబొట్టు కూడా తీసుకొచ్చాను. ఓ పని చేద్దాం. రజని, ఈ రోజు నా ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మనం ప్రేమించుకుందాం. నువ్వు త్వరగా రా. ఎక్కడున్నావు? సరే నువ్వు ఈ తాళిబొట్టు తీసుకుని వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఈ పేపర్లో ఈ ఫోటో పెట్టి పేపర్ మీద నువ్వు చెప్పినట్టు రా. నాన్నగారి పాదాలకు నమస్కారాలు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దానికి 2 కారణాలు. ఒకటి, ఏ యాంగిల్లో చూసినా మీ మేనల్లుడు నాకు నచ్చడం లేదు. రెండోది, నేను అబ్బాయిని ప్రేమించాను. మీ మేనల్లుడిని చేసుకుని రోజు అతని మొహం చూస్తూ వాంతులు చేసుకునే కంటే నేను ప్రేమించిన వాడిని చేసుకుని ఏదో ఒక రోజు వాంతులు చేసుకోవటం బెటర్. ఈ లెటర్ తో పాటు నా కాబోయే శ్రీవారి ఫోటో పెడుతున్నాను. అతన్ని చూశాకైనా మీ మనసు మారుతుందని ఆశిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి.
పెళ్లి కూడా ఇక్కడే, నన్ను వెతకక్కర్లేదు. పెళ్ళయ్యాక నేనే వస్తాను. ఇట్లు మీ గారాల పట్టి. నాయన ఎరుకున్నవాడా, చివరికి ఇది కూడా ఇచ్చేవా నాయన? ఏంటి కొత్త ఉంది? అయ్యి బాబు, నీకు నవ్వొస్తే ఇన్ని పెనాదాలు జరుగుతాయంటే, ఈసారి నీకు నవ్వొస్తే ఓ గంట ముందు చెప్తే. ఒరేయ్, ఇది ఎక్కడున్నావో పట్టుకోండి. మాయా, ఈ ఫోటోలో ఉంది వీడే. ఏంటి జనం తెరవేట్ చేస్తున్నారు? కొంపదీసి నీళ్ళు ఏమైనా మరతెట్టేసింది ఏంటి? చూసావరా, మీ అత్త ఎడితే ఎంత మంచి జరుగుద్దో. కావలసిన మన దగ్గరికి వచ్చారా? మీ టైం స్టార్ట్స్ నౌ. నీకోసమే వచ్చాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే ఈ జీవితమే లేదు. చూడలేరేంటి? తలో దెబ్బ వేసేయండి. ఏం కావాలి బాబు? నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ ఎలా కాయసి పట్టుకరా. తీసుకో బాబు. ఎలా తినాలిరా బాబు, నువ్వే తీసివు. ఎంతసేపు ఇస్తారా బాబు? ఇదిగో అయిపోయింది బాబు. మరి నేను వెళ్తాను బాబు. నువ్వు ఉన్నా నాకేం నష్టం లేదు. ఉంటావా వెళ్తావా నీ ఇష్టం బాబు. డబ్బులు ఇస్తే? డబ్బులుంటే నీ ఐస్ ఎందుకు తింటాను బాబు? డబ్బులుంటే ఈ ఐస్ ఎందుకు అమ్ముకుంటాను బాబు? నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంత చిన్న పిల్లవు అన్నాడు కదా, బుద్ధి లేదు. పక్కనున్న అతన్ని అడగొచ్చుగా. ఆయన ఎందుకు ఇస్తాడు బాబు? ఆయన మా నాన్న కాబట్టి బాబు. ఎవరా నీకు నాన్న? మీ ఇద్దరు కలిసి నాకేదో టెండర్ పెట్టారు బాబు. నా డబ్బులు ఇచ్చేయండి బాబు. నా డబ్బులు ఇదిగో తీసుకో. థ్యాంక్స్ బాబు. ఇళ్ళకి నుంచి ఎందుకురా నాన్న అని పిలిచావు? అసలు ఎవరా నువ్వు? నేను ఒక అనాథం సార్. నాకు అమ్మా నాన్న ఎవ్వరు లేరు సార్. కంటన్న మొబైలంతా నానా అని పిలుస్తుంటాను సార్. అడవాళ్ళని అమ్మా అని పిలుచుకుంటూ బతుకుతుంటాను సార్. అంతేగాని ఐస్ కోసం మాత్రం కాదు సార్. సారీరా, నీకు ఇష్టం వచ్చిన సార్ మనస్ఫూర్తిగా నాన్న అని పిలు. నేనేమి అనుకోను. ఓకే? పాపం, ఎలా పుట్టాడో ఏంటో. హాయ్. హాయ్. ఎవరా పిల్లాడు? నా రొంక మొగుడు. ఏమైంది నీకు? నాకేం కాలేదు. నీకే మళ్ళీ ఛాన్స్ దొరికింది ఆ పిల్లాడి వల్ల. అంటే? అంతే కదా మరి. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడి నా మీద జాలి పడతావేమోనని వెయిట్ చేస్తుంటే, ఎందుకలా? నువ్వు అలా జాలిపడి సారీ చెప్తుంటే, నేను సిగ్గుపడి బెట్టి చేస్తుంటే, భలే ఉంటుంది నా ఫీలింగ్. నేనెంతో ఊహించుకున్నాను తెలుసా? నీ కోరికలు ఎక్కువేమి? ఏదైనా తేమిస్తే కదా తగ్గించుకోవడానికి. జనంతో కొట్టేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. హబ్బా, టైం టైం టైం. ఇష్టపడ్డ దాన్ని దక్కించుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో నీకు తెలుసు కదా. మరి నా ఫ్రెండ్ ఇష్టపడిన వాడితో పెళ్లి జరగకపోతే తను ఎంత ఫీల్ అవుతుంది? నీ పుణ్యమా అని దాని పెళ్లి జరిగింది. సంతోషించాల్సింది పోయి ఏదో కొంపలంటుకుపోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నావు? ఓకే, అంత మంచి పని చేసినందుకు ఎక్స్ట్రా 15 minutes టైం ఇస్తాను. ఓకే, చెప్పు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. యా. దేవుడా, ఏ ఆటంకాలు లేకుండా పని అయిపోయేలా చూడు స్వామి. అమ్మొస్తుంది, నేను పెళ్లి చేస్తాదంట. చూసా స్వామి. ఏంటి, నీకు పెళ్ళిందా? ఇంత పెద్ద కొడుకున్నాడా? చిచ్చి. ఏమయ్యా, మొగుడు పెళ్ళాలన్నాక ఏవో గొడవలుంటాయి. సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా మీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లికల్ లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి తిరిగే మగాళ్ళని వల్ల వేసుకోవడమే కదే మీకు తెలిసింది. నా సైట్ కానా ఇవాళ నువ్వోనైనా తెలుసుకున్నారా? సార్, ఈ నా మొగుడు రాత్రి గొడవైందండి. ఇంట్లోంచి వచ్చేసి నీతో తిరుగుతున్నాడు. ఇంకా నాకు ఇది అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి. అవును నిజమే సార్. ఇందాక వాళ్ళ అబ్బాయికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారు. ఏం చేద్దామమ్మా? ఇంత జరిగాక వీడితో కాపురం చేయడం నా వల్ల కాదండి. నా పిల్లాడు నేను బతకడానికి మనవర్తిగా ఏదైనా ఉంటే ఇప్పించండి. ఏముంది నీ దగ్గర? ఇస్తరాకుల కట్ట. కంగ్రాచులేషన్ సార్. మేము కండక్ట్ చేసిన బక్రా ప్రోగ్రామ్ లో మీరు విన్ అయ్యారు. మీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మైక్ ఇవ్వండి. ఎక్కడెట్టుకోవాలి ఇది? సిటీ అవుట్స్కట్స్ లో ఏమైనా స్థలం కొన్నావా? మరి మొహం ఎందుకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అలా పెట్టావు, కొంపలు మునిగిపోయినట్టు? ఏముంది, ఇవాళ 6వ రోజు కదా, చెడగొట్టడానికి ఏం ప్లాన్ వేసావని. నన్ను కాపాడండి సార్. రారా బాబు రా. నువ్వు వస్తావు తెలుసు, కానీ ఎందుకు వచ్చావో తెలీదు. ఏంటి సంగతి? నన్ను కాపాడండి సార్, వాళ్ళు చంపేస్తారు సార్. మరి ఇంకే హాయిగా చచ్చిపోవచ్చుగా. ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడతారు? ముందే తెలుసు కాబట్టి. ఇప్పుడు నీ వెనకాల రౌడీలు వస్తారు, వాడిని చంపేస్తానంటారు. వదలకపోతే నన్ను కూడా చంపేస్తానంటారు. అంతా కరెక్ట్ గానే చెప్తున్నారు,
ఆ తర్వాత ఏం జరుగుతుంది సార్? ఈ అమ్మాయి ఉందే పేరు నీలిమ. నమస్కారం అమ్మా. ఇప్పుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు, గంట దొబ్బుద్ది. టైంకి నీలిమ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఓ ప్రాణం పోయేది. తెలివిగా వీళ్ళని మాటల్లో పెట్టి ప్రాణం కాపాడారు. కీప్ ఇట్ అప్. రావయ్యా. సార్ వస్తాను సార్. నీలు నీలు సారీ నీలు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళతో నాకేం సంబంధం లేదని? ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నీలు ఇప్పుడే చెప్పేస్తా. అలాగే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాయ్. నీలు 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 చెప్పేస్తున్నా. హాయ్. No, 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 no. You're already 2 minutes late. I'm sorry. ఆవేశంలో పరిగెత్తి టైం వేస్ట్ చేసుకున్నాను. జస్ట్ ఫోన్లు చెప్పాల్సింది. టూ బ్యాడ్. బై బాయ్. కోపం వస్తే వెంటనే బయట పెట్టాలి మీరు, లేదంటే బ్రెయిన్ దెబ్బతినేస్తుంది. నీ మీద ఎలాగూ ప్రదర్శించలేను, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. ఈ రాయి నా కాలికి వెళ్ళి నీకు సాయం చేసింది. నా కోపం అంతా ఈ రాయి మీదే. దీనివల్లే ఆ 2 నిమిషాలు వేస్ట్ అయ్యాయి. నీలు ఆగు. నీలు నాకు ఒకే ఒక్క రోజు, ఒకే ఒక గంట మాత్రమే మిగిలింది. ఎలాగైనా చెరగొట్టే తెలివితేటలు లేకుండా రేపు నేను చెప్పిన ప్లేస్కి రా. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్. మన కమిట్మెంట్ లో లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు వస్తావు కదా? మౌనంగా వెళ్ళిపోతుందంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంత చేస్తేనే కానీ వర్కౌట్ అవ్వలేదు. రేపు ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళి